ముఖ్యంగా చంద్రబాబు క్షమాపణ నాయుడు చెప్పు. గారు ఇదేమీ తొలి ముఖ్యమంత్రి కాదు. ఓకే. రెండవదిగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక మంచి సీఈఓగా ఆయనకు మంచి పేరుంది. ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత వెన్నుపోటు పొడిచారు ఏపీ ప్రజల్ని అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే ఒకలాంటి నిరాశకు, నిస్పృహకు, కాస్త కోపానికి కూడా గురికాక తప్పని పరిస్థితులు ఈ రోజు ఏపీ ప్రజల నుండి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. అన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా చేశారు? కేవలం అధికారం కోసమా? అమ్మా, రెండు డెఫినెట్ గా వచ్చేసి అధికారం కోసము. ఏదైనా సరే అడగని వాళ్ళు పాపాత్ములు. ఎవరు అడిగినా ఓకే ఓకే ఓకే, వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువగా చెప్పాడు. అది ఎన్నికల కోసమే. రెండవది వచ్చేసి ఆయన ఏమి గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాదు. చాలా మంది వచ్చేసి ఏదో పెద్ద గుడ్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ ఇవన్నీ వచ్చేసి ప్రచారం తప్పనిచ్చేసి ఏదో పావు కొడుకి ముప్పావు మసాలా అన్నట్టు ఆయన ప్రయత్నానికంటే కూడా ప్రచారం ఎక్కువ జరిగింది తప్ప ఆయన పెద్ద గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు. కాబట్టి అటు అబద్ధాలు ఉన్నాయి, అటు అడ్మినిస్ట్రేటర్ కాదు. కాబట్టి ఆయన దగ్గర అలావుద్దీన్ అద్భుత దీపం లేదు. కాకపోతే ఏమంటే చెప్పాడు కదా, కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఈ పక్క వైఫల్యాలతో పాటు ఈయన మాజీ ముఖ్యమంత్రిగా చేస్తాడని నమ్మారు. కాబట్టి నమ్మించడంలో మాత్రము ఖచ్చితంగా ప్రజలు నమ్మించాడు. దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తాడు. ఇప్పుడు ఏపీ ప్రజలకి సంబంధించి దావోస్ వెళ్లారు, పెట్టుబడులు తెస్తాము అన్నారు. ఎంతవరకు తీసుకుని వచ్చారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఖాళీ సూట్ కేసులతో వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడిన మాట 1,00,000 కోట్లు, 6 లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు మేము ఇంతకు ముందే తెచ్చేసాము అని అన్నారు. నిజంగానే ఏమన్నా పెట్టుబడులు తెచ్చారంటారా? ఉన్నాయంటారా? సంపద సృష్టే కనుక వీళ్ళు సృష్టిస్తూ ఉంటే ఈరోజు పథకాలు అమలు చేయలేని పరిస్థితికి ఎందుకు వెళుతున్నట్టు? ఇక్కడ రెండు పెట్టుబడులు, దావోస్ వ్యవహారం ఒకటి, దావోస్ కు సంబంధం లేకుండా వ్యవహారాలు ఒకటి. ఈయన దావోస్ కు పోయేటప్పుడు ఏం చెప్పినాడు? నేను ప్రతి సంవత్సరము ముఖ్యమంత్రిగా ఉంటే దావోస్ పోతున్నా, పెట్టుబడుల వేటకు పోతున్నాం, మనం వచ్చేసి వేటకు పోతున్నాం, ఆ విధంగా పెట్టుబడుల వేటకు పోతున్నాం అని చెప్పాడు. అక్కడ చర్చించేదానికి, తెలుసుకునే దానికి పోతున్నాం చెప్పలే, పెట్టుబడుల వేటకు పోతున్నాం అని చెప్పేసి దాదాపు దాని ఖర్చు ఎంత? దావోసు పట్టిన ఖర్చు 18 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు, లోకేష్, భరత్ పోయిన దాని ఖర్చు 18 కోట్ల రూపాయలు. కనీసం అక్కడ ఎంఓయు, అది ఎంఓయు చేస్తానే ఇంప్లిమెంటేషన్ కాదు, కనీసం ఎంఓయు కూడా 18 పైసలు కూడా ఎంఓయు కాలే. గతంలోనే కనీసం కొన్ని ఎంఓయు చేసుకొని వచ్చారు గతంలో పోయినప్పుడు, అది ఇంప్లిమెంటేషన్ కాలేదనుకోండి. ఈసారి ఎంఓయు కూడా లేదు. అది ఎలా ఉందంటే, పులివెందుల్లో ఒక సామెత ఉంది, పుల్లన్న పులివెందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు పొట్టి చేతులతో. లేదా ప్రకాశం జిల్లాలో ఉంటుంది, సింగడు అద్దంకి సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు ఒట్టి చేతులతో. కాబట్టి దావోస్కు పోను పోయారు, 4 రోజులు ఉండను ఉన్నారు, దీనికి రాను వచ్చారు, ఒట్టి చేతులతో వచ్చారు అనే విధంగా తయారైపోయింది దావోస్ పర్యటన. ఇక్కడ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. అక్కడ జరిగిందేమి? భేటీలు, సదస్సులు, చర్చలు, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు అనే విధంగా సాగింది. వాస్తవమే, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు. అదే తెలంగాణ వాళ్ళు ఇంత చర్చలు చెప్పుకోలే. తెలంగాణ వచ్చేసి 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూస్ ఉన్నాయి. సరే, ఎంతమందికి ఇంప్లిమెంట్, ఎంత మేరకు ఇంప్లిమెంట్ అయితే తర్వాత కథ. కానీ ఎంఓయూస్ అన్న కనీసము 1.78 lakh crores కి వచ్చేసి ఎంఓయూ జరిగింది. ఇంకా మహారాష్ట్ర అయితే 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ జరిగినాయి. మంది 16 పైసలు జరగలే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దావోస్ పర్యటన అట్టర్ ఫెయిల్యూర్. అది ఒక అంశం. ఇంకా మిగతా ఇప్పుడేం చెప్తున్నా అంటే, లేదు నా లోకేష్ కూడా ఈరోజు చూశాను, దావోస్ లో వచ్చేసి ఎంఓయూలు జరగవు, ఆడ చర్చలు జరుగుతాయి, దానికోసం పోయినామని ఇప్పుడు చెప్తున్నాడు వచ్చేసి. కానీ పోయే ముందు ఏం చెప్పాడు? పెట్టుబడుల వేటకు పోతున్నామని చెప్పారు. కాబట్టి వేట ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగతా చెప్తున్నారు ఏమని? మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా, కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు విశాఖపట్నం వచ్చినప్పుడు. దాంట్లో 2 లక్షల కోట్ల రూపాయలు
విలువ చేసే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాడు. దాంట్లో ఒక్కటే 1,80,000 కోట్లు. ఏది గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించినటువంటిది, అది ఒక్కటే 1,80,000 కోట్ల రూపాయలు. అది ప్రారంభోత్సవం కాదు, శంకుస్థాపన. అది ఎప్పటికైతుందో ఆ దేవునికే తెలుసు. ఎందుకంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం వచ్చేసి అక్కడ విద్యుత్ పరికరాల ప్లాంట్ వచ్చేసి పెద్ద భారీ ప్రాజెక్టు. నేను మహారాష్ట్ర పోటీ పడింది మనతో, అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఫైట్ చేసేసి తీసుకురావడం జరిగింది. అది మోడీ ప్రభుత్వంలో మూసివేయబడింది. కాబట్టి అది ఇంకా పక్కనే ఈయన అనకాపల్లి దగ్గర చెప్తున్నాడు ఈ గ్రీన్ హైడ్రోజన్. పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ను, అది 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ప్లాంట్ వచ్చేసి అది ప్రైవేట్ పరం చేయబోతున్నారు. ఇది వరకు 11,440 కోట్లు. అది తాత్కాలిక ఉపశమనమే, అది ఏం కాదు. దాంతో అది 3 నెలలకు అయిపోతుంది. అది ప్రైవేట్ పరం కాక తప్పదు. కాబట్టి వీళ్ళు చెప్పేటప్పుడు ఇటువంటివన్నీ చెప్తున్నారు. ఏది శంకుస్థాపనలు చేసినట్లా కేంద్ర ప్రభుత్వం నుండి అవి చెప్తున్నారు తప్పనిచ్చేసి 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చింది లేదు, ఏం లేదు. కాబట్టి దావోసు పర్యటన ఫెయిల్యూరే. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పెట్టుబడులు అది ఏదో శంకుస్థాపన చేశామని చెప్పుకుంటే తప్పనిచ్చేసి అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయింటే డెఫినెట్ గా మనం కూడా ఓకే, కనీసం ఇవన్నీ అయినని చెప్పొచ్చు. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ లేదు, దుగరాజపట్నం ఓడరేవు లేదు, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ రాలా. కాబట్టి ఏ విధంగా చూసినా అట్టర్ ఫెయిల్యూర్ 7 నెలల పాలన.